అందరికీ నమస్కారం. నా పేరు శశాంక్ బాబు, హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి. గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లు కారకూతులు కూస్తున్నారు. మా మంత్రి అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇతను కోన్కీస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఇతను నారా లోకేష్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు, అయినా కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇలాగా మాట్లాడితే నీకు సమాధి కడతామని హెచ్చరిస్తున్నాము. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేయలేదు. మీరు అంతా 5 మంది ఎమ్మెల్యేలుగా ఉండి అంతా దోచుకున్నారు. రాప్తా నియోజకవర్గంలో సొంత గ్రామం కూడా అభివృద్ధి చేయలేని నువ్వు ఇతరుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అభివృద్ధి అంతా చేసినది ఓ పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామే. రాప్తా నియోజకవర్గంలో గతంలో 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేశాం. తిరిగి 2024లో అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వంలో మీ సొంత గ్రామంలోనే 3 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. అది గుర్తుంచుకో ప్రకాష్ రెడ్డి. ఇష్టం వచ్చినట్లు కారకూతులు కూర్చేది కాదు. పరిటాలంటే భయం లేదంట. భయం లేని నా కొడుకు నువ్వు కారు బాంబు పెట్టి 23 మందిని బలికొన్నావు. సిగ్గు లేదా నీకు? భయం లేకపోతే అప్పట్లో మీరంతా ఎందుకు పరిటాల రవీంద్రని చంపడానికి ప్రయత్నం చేశారు? అది మీకు గుర్తు లేదా? ఇంకా మీరు కేసులోనే ఉన్నారు, ముద్దాయిలే మీరు. ట్రయల్ కూడా జరుగుతుంది హైదరాబాద్ కోర్టులో. తొందరలోనే మీకు జీవిత ఖైదు శిక్ష కూడా పడుతుంది. గుర్తుంచుకోండి. మీరేం పెద్ద పతిరథం కాదు, అంతా మీరు రౌడీ షీటర్లు, ముద్దాయిలే. ఏదో పెద్ద ఒకసారి గాలికి వచ్చిన ఎమ్మెల్యే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. అంత లేదు నీకు సీను. నీకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గతంలో మీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ గన్మెన్ తీసేసినారు. సహజమే అది. ప్రభుత్వం ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి మీటింగ్ పెట్టి తీసేసారు. అందులో భాగంగానే మాజీ ఉండే వాళ్ళందరికీ తీసేశారు. నువ్వు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఎవరితో ఆకాశ రామన్నతో ఉత్తరం రాపించినట్లు రాపించి నక్సలైట్లు నన్ను చంపుతారు, నాకు క్రౌడ్ ఉంది, నన్ను చంపుతారని రాజకీయ అండదండలతో ఒక మంత్రికి ఉండే హోదా, సెక్యూరిటీని పెట్టించుకున్నావు. ఇప్పుడు వాళ్ళ పోలీసులు విచారించి అవసరం లేదని గన్మ్యాన్ తీసేసినందుకు నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. పరిటాల ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఒకప్పుడు నువ్వు పరిటాల కాళ్ళ కింద బతికినోడే, నువ్వు పక్కన ఉండేవాడేం కాదు. పరిటాలలో తండ్రినే నువ్వు బయటకు వచ్చినాడు, లేకపోతే పరిటాల కుటుంబం వెనక్కి నడిచినోడే నువ్వు. గుర్తుపెట్టుకోసారి. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు చిన్ననాటి నుంచి ప్రజా పోరాడి ఒక రాష్ట్ర పార్టీకి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగాడు. అతన్ని గుర్తించి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిచింటే అతను కోట్లు సంపాదించానంటావు. మరి నువ్వు ఎమ్మెల్యే కాకుండా ముందు ఏముండే? ఇప్పుడు మీ కుటుంబం ఎన్ని కోట్లు సంపాదించారు? నువ్వు ఒకసారి సవాల్కి సిద్ధమా? ఎంఎస్ రాజు గురించి మాట్లాడినట్లు మేము చెప్తున్నాం. మీరు చాలా కోట్లు సంపాదించినారు, దేనికైనా సిద్ధం. మీరు వస్తారా? అభివృద్ధిలో కానీ అంతే. రాప్తా నియోజకవర్గంలో నువ్వు పాలనలో చేసింది ఒకటే, మా సునీతమ్మ చేసిన దానికి అభివృద్ధిలో కూడా సిద్ధం, దేనికైనా సిద్ధం. నువ్వు సవాల్ స్వీకరిస్తావా? ఊరికి రోడ్డు అండి పోయేటివన్నీ సరిగ్గా సక్రమంగా మీరే వాహనాలు నడుపుకోకుండా మమ్మల్ని సక్రమించినారు. అది సరికాదు. రోడ్డు వెంబడి వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా రావాల్సింది. నిన్ను ఏమన్నా చేయాలనుకుంటే ఎప్పుడో చేశారు. మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఎలాంటి విద్వేషాలు జరగకూడదు, అంతా ప్రశాంతంగా ఉండాలని కట్టడి చేశారు. లేకపోతే మీ వైసీపీ వాళ్ళు గతంలో చేసిన కక్షల కారణాలకి మా టీడీపీ వాళ్ళు ఎప్పుడో మిమ్మల్ని తరిమి కొడుతుంది. కానీ మా పై వాళ్ళు అడ్డుకున్నారు, ఎలాంటివి జరగకూడదని. దాంతో ఓపిక పట్టుకున్నాం. మీరు ఇంకా ఇట్టే రెచ్చికొడితే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, తరిమి కొడతామని